సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీధర్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం. మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో ఎవరు చేసినా కూడా రాష్ట్ర ప్రజల కోసమే, బాగు కోసమే. ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయటం అటు ముఖ్యమంత్రి గారు వారు బాపట్లలో, కడపలో ఉప ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసమే, రాష్ట్ర ప్రయోజనం కోసం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ కొన్ని వారు రైజ్ చేశారు. కడపలో ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు, నేను కడప మొత్తం ఏ సమస్య లేకుండా ఉందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ సమస్యలు అలానే ఉన్నాయని ఉప ముఖ్యమంత్రిగా రైజ్ చేశారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, 95 నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశారు కదా, కడపకు కూడా ఆయనే కదా, ఆయన ఎందుకు డెవలప్ చేయలేకపోయారని ఏమంటారు? గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. అట్లాగే శ్రీధర్ రెడ్డి గారికి, మిత్రుడు, కొత్తగా వచ్చిన మిత్రుడికి నమస్కారం. అంటే అబద్ధాలు చెప్పి నమ్మించటంలో నిజంగా వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారు. అసలు మామూలు కూడా కాదు. అది స్కైస్ ద లిమిట్ ఫర్ లైస్ అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఏది చెప్పినా దానికి వక్ర భాష్యం తీసుకొని మాట్లాడటమే. అది నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఇంత ధైర్యంగా అబద్ధాలు, ఇంత ధైర్యంగా ప్రజలు మభ్యపెట్టే రకంగా ఇప్పటికీ ఈ రోజుకి మాట్లాడుతున్నారంటే కూడా ఆశ్చర్యమే. అది కూడా ఏంది, నాడు నేడు ప్రోగ్రామ్ లో అండపిండ బ్రహ్మాండం అయిపోయిందా? నాడు నేడు ప్రోగ్రామ్ లో అండపిండ బ్రహ్మాండం అయితే 7 లక్షల మంది మళ్ళీ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చేరారు స్టూడెంట్స్. ఎందుకు తగ్గింది స్ట్రెంత్? ఎందుకు తగ్గిందో చెప్పాలా? రెండోది, బైజూస్ అనే కంటెంట్ తీసుకొని వచ్చి ట్యాబులు ఇచ్చారు. ఆ బైజూస్ అనే దాని మీద ఒక పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్ మీద ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ జరుగుతుంది. దాని గురించి మాట్లాడితే బైజూస్ కంటెంట్ అంటారు. అక్కడ దాని గురించి మనం మాట్లాడకూడదు అనమాట. ఏదో ఇంటర్నేషనల్ సిలబస్ గురించి మాట్లాడతాం. అదేం ఇంటర్నేషనల్ సిలబస్ మాకైతే తెలియదు. ఐబీ సిలబస్ అనేది అంటే అందరూ దేశంలో ఉండే అందరూ అదే చదువుతున్నారా? వెల్ డెవలప్డ్ సిటీస్ లైక్ ఢిల్లీ యూనియన్ టెరిటోరియల్ కదా, అక్కడ కూడా లేదు అది. ఈయన ఏందో చెప్తాడు. ఉపాధ్యాయుల్ని లెట్రిన్లు కడిగిచ్చి లెట్రిన్లు ఫోటోలు తీపిచ్చి అప్లోడ్ చేయమని చెప్పినటువంటి వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతారు. ఆయాల జీతాల గురించి వీళ్ళు మాట్లాడతారు. కరోనాలో లిక్కర్ అమ్మే మందు షాపుల దగ్గర ఐవార్లను నిలబెట్టి ఏదో మేము విద్యా వ్యవస్థను బాగు చేసేసామని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అంటే ఈ రోజు పెట్టిపోయినటువంటి బకాయిలు ఏదో కేవలం ఇంటర్మీడియట్ నుంచి తర్వాత అప్పర్ స్టడీస్ లో ఉన్నటువంటి బకాయిలు 3,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికి 3,600 కోట్లు. అంతకు మునుపు వీళ్ళు వదిలిపెట్టేసిపోయినటువంటి డబ్బు 4,300 కోట్ల రూపాయలు. మేము ప్రభుత్వంలోకి వచ్చి రాగానే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది మే జూన్. అప్పుడు విద్యార్థులు వేరే కాలేజీలకి వెళ్ళాలి, అడ్మిషన్ తీసుకోవాలంటే సర్టిఫికేట్స్ లేకపోతే స్వయంగా సెక్రటరీ తోటి మీటింగ్ పెట్టి ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ మీటింగ్ పెట్టి మేము గ్యారీ ఉంటాము, మేము డబ్బులు ఇస్తాము, దయచేసి పిల్లలు సర్టిఫికేట్లు ఇచ్చేయని చెప్పి 4,300 కోట్ల రూపాయలు అప్పు తీర్చింది మేము, వాళ్ళు చేసిన పాపం. ఇప్పటికీ ఆ పాపం 3,600 కోట్ల రూపాయలు వెంటాడుతా ఉంది. వీళ్ళు మాట్లాడతారు నాడు నేడు అంట. నాడు నేడు అంటే హెడ్ మాస్టర్లు, ఐవార్లు లెటరింగ్లు ఫోటోలు తీయటమా, అప్లోడ్ చేయటమా వాళ్ళ డ్యూటీ నాది? నాడు నేడు అంటే మందు షాప్ దగ్గర వాళ్ళ దగ్గర క్రౌడ్ ని కంట్రోల్ చేయించడమా మళ్ళీ లిక్కర్ అమ్మే చోట? ఇదేనా నాడు నేడు అంటే? వీళ్ళు ఇంకోటి ఇందులో స్కామ్ ఒకటి ఉంది, అదే తొందరలో బయట రాబోతోంది నాయుడు గారు. వీళ్ళు నాడు నేడు ప్రోగ్రామ్ లో వీళ్ళు ఆర్డర్ పెట్టినటువంటి వచ్చినటువంటి టేబుల్లు, బెంచీలు చూపించి, కలర్లు చూపించి నాడు నేడు ప్రోగ్రాము కలర్లతోనే అంతా బాగా అయిపోయింది అనుకునేదే కాకుండా బైజూస్ ఒకటి ఉంది. పాత సామాగ్రి ఏదైతే ఉందో రీప్లేస్, పాతవి తీశారు. ఆ పాత తీసినటువంటి సామాను ఎక్కడ ఏ పద్ధతిలో ఉంది, ఎవడు కమ్మాడు, అది స్క్రాప్ ఇచ్చాడా, స్క్రాప్ ఎంత డబ్బులు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తొందరలో అది కూడా రాబోతుంది ముందుకి. ఇదంతా కూడా అంటే నాడు నేడు అనే ప్రోగ్రామే ఒక అటర్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఏదో శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, ఆ పేరెంట్స్ మీటింగ్ అన్న. అదే పేరెంట్స్ మీటింగ్ లేవు శ్రీధర్ రెడ్డి గారు, తెలుసుకోండి కొద్దిగా. విద్యా పాఠశాల కమిటీలు ఉన్నాయి, పేరెంట్స్ కమిటీలు. అడ్డదిడ్డం కాదు, ఉన్న వాస్తవాలు ఇవి. పేరెంట్ కమిటీలు, స్కూల్ పేరెంట్ కమిటీస్ కు మన ఎలక్షన్స్ జరిగాయి. అంతకుముందు పేరెంట్స్ మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటండి,
మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి పేరెంట్ యొక్క స్థితిగతులు, ఇప్పుడు పేరెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక చోట మాట్లాడారు, ఏమని, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని. వాడు చదువు అబ్బలేదు సార్ అన్నాడు. అంటే ఒక ఇండికేషన్, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డ్రైవింగ్ పంపిస్తాడు. ఈ వయసుకి డ్రైవింగ్ ఎందుకు పంపిస్తున్నావు అంటే పేరెంట్స్ తో మమేకం అవటం అన్నది ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు కాదు, ఇక్కడ ప్రభుత్వం మమేకం అవుతుంది. ప్రభుత్వంలో ఉన్నట్టు లీడర్లు మమేకం అవుతున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ ఇన్స్పెక్షన్. వాళ్ళ రాంగ్ ట్రాక్ పట్టకుండా, పిల్లలు రాంగ్ ట్రాక్ పట్టకుండా ఏ వయసులో ఏం పని చేయాలి, ఏ వృత్తిని ఎన్నుకోవాలనేది కూడా ఈ కాన్సెప్ట్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళు చెప్పేది విద్యా కమిటీల గురించి మాట్లాడతారు. విద్యా కమిటీలో విద్యా కమిటీలు ఉండే, పేరెంట్స్ కమిటీలు ఉండే. పేరెంట్స్ కమిటీతో ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ వాళ్ళంతా జరుగుతారు. దట్ ఈస్ డిఫరెంట్. అది డెవలప్మెంట్ కోసం అనేది. అది ఎప్పటి నుంచో ఉన్నాయంట. ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ ఉందండి? ఆ కమిటీలు పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రజలు భ్రమింపజేయటం, ఇది చేసేది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కడప జిల్లాలో, ఒక మాట అడిగారు, ఆయన 100కి ఇస్తాడా, ఎన్ని స్కూల్కి ఇస్తాడా అంటే ఆయన తోచిన స్కూల్కి ఇస్తాడండి. మీరు ఇచ్చారా లేదా? మీరు ఇవ్వగలిగారా లేదా? 2014 నుంచి 19 వరకు, 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తనం గురించి మాట్లాడుతున్నారు. 2004 నుంచి 2009, 10 వరకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత అదే కడప జిల్లాలో ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాలు, మొత్తం 11 సంవత్సరాలు మీరు ఎలగబెట్టింది ఏంటి? మీ కుటుంబం వెలగబెట్టింది ఏంటి? ఈ 14 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ 11 సంవత్సరాల సంగతి ఏంటి? అంటే ఎంతసేపు అయినా మనం మాట్లాడు. పులివెందల్ని కుప్పంని కంపేర్ చేస్తాడు. కుప్పం ఆయన ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలియదు. నేను చెప్తా కుప్పంలో ఏముందో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇస్ కుప్పం. ఓకే, ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితమే మెడికల్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్, ఇజ్రాయెల్ టెక్నాలజీస్. ఏదండి ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా? మరి ఆయన ముఖ్యమంత్రి 40 ఏళ్ళ నుంచి ఉన్న డెవలప్మెంటే కదా ఇది. ఆయన ఇప్పుడు మాట్లాడతారు, ఆయన పెట్టింది ఏంది, పులివెందుల్లో పెట్టింది ఏంది ఆయన. సో ఇప్పుడు వారు కూడా పులివెందుల సాధారణ పంచాయతీ అది. సో ఈ రోజు మరి మున్సిపాలిటీ స్థాయికి వచ్చింది, ఎన్నో కంపెనీలు వచ్చాయి. చెప్పండి ఫ్లైఓవర్ అక్కడ ఉందో లేదో చెప్పండి. ఇట్ ఈస్ అబౌట్ 25-30 years బ్యాక్. ఇంకా కంబైన్డ్ యునైటెడ్ స్టేట్ లో ఫస్ట్ ఫ్లైఓవర్ నెంబర్ 1 ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ద్రవిడ యూనివర్సిటీ, ఎంప్లాయ్మెంట్, అక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి అగ్రికల్చర్ డెవలప్మెంట్. 2 సార్లు రాష్ట్రపతి వచ్చాడండి అక్కడికి, 2 సార్లు రాష్ట్రపతి వచ్చాడు అక్కడికి. మీరు ఎట్లా మాట్లాడతారండి? చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారా? పులివెందుల్లో ఓపెన్ ఏం చేశారయ్యా అంటే, పులివెందుల్లో ఓపెన్ చేశారంటే ఫిష్ మార్కెట్ ఓపెన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మన పులివెందుల్లో కూడా గోదావరి జిల్లాలో లాగా చేపలు దొరుకుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్కడ. అంటే లీడర్స్ ని మీరు కంపేర్ చేస్తున్నారు. ఏం మాట్లాడతారు సార్? మీలాగా హంద్రీనీవో వాటర్ ని తీసుకొని వచ్చి ఒక సెట్టింగ్ వేసి ట్యాంకర్ లో నీళ్లు పంపించి కుప్పా నీళ్ళు ఇచ్చేసామని చెప్పేసి 2 గంటలేనండి. ఇది మన ప్రపంచం మొత్తం చూసింది. 2 గంటలే మొత్తం గేట్ లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయేసి పక్కన పడేశారు. తర్వాత 3 గంటల సేపు ప్రజలు వచ్చి కూర్చున్నారు ఆ కాలువలో, నీళ్లు పారిన కాలువలో, ఏది ట్యాంకర్ తో నీళ్ళు ఇప్పి. ఇటువంటి అసమర్థ పరిపాలన చేసేటువంటి మీరు కుప్పను కంపేర్ చేద్దామా, పులివెందులు కంపేర్ చేద్దామా? మరి నవ్వుతారు, ప్రజలు నవ్వుతారు. ప్రజలన్నా మీ నాయకుడు ఏళ్తున్నటువంటి రాజ్యంలో వాళ్ళని అసహించుకుంటారు. కుప్పానికి పులివెందులకి ఏంటయ్యా కంపారిజన్ అంటే అసలు ఏమన్నా ఉందా? ఏమైనా ఉందా? ఇంకోటి చెప్తాను, ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే సెంటర్ లో ఉన్నటువంటి పులివెందుల బస్ స్టేషన్ తీసుకొని పోయి 6 కిలోమీటర్ ఊరవతలు పెట్టాడు. అది డెవలప్మెంట్. ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చాడంటే థర్డ్ పార్టీకి ఇచ్చాడు లీజ్ కి. ఏది తీసుకునే స్కామే కదా. ఏం మాట్లాడతారు మీరు? ఇదంతా సత్యం కదండి. 6 కిలోమీటర్ల అవతలున్న పులివెందుల్లో బస్ స్టాండ్ అబద్ధమా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి కాకముందు సెంటర్ ఆఫ్ ది టౌన్ లో బస్ స్టాండ్ ఉంది, నిజం కాదా? ఏం మాట్లాడతారండి శ్రీధర్ రెడ్డి గారు? కాస్త మర్యాదగా గౌరవంగా మాట్లాడే వాళ్ళలో మీరు వైసీపీ మీలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా
ఇంకా చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్పుకుంటా పోతే ఎవరికి నష్టం? బ్రహ్మనాయుడు గారు Right, right. ఆపిస్తారా రైట్, విద్యాసాగర్ గారు మళ్ళీ మాట్లాడదాం, వన్ బై వన్ మాట్లాడదాం. ఏంది సోదేంటి? ఏంది సోది సోదేంటి? నిజాలు. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, ఎవరైనా వాళ్ళు ఏం చెప్తారు. ఇది చరిత్ర, కాదు, ఇక్కడ ఇది నిజాలు. శ్రీధర్ రెడ్డి గారు, ఒక్కటే అండి, ఒక్కటి. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు అలా కట్టేటువంటి నిజాలు పొగిడితేనేమో డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటారు మీరు. శ్రీధర్ రెడ్డి గారు, సోదిలా కనపడుతుంది. నిజాలు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఫ్యాక్ట్ అండి ఇవంతా కూడా. విద్యాసాగర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. కాదండి శ్రీధర్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు డబ్బా కొట్టుకుంటారంటే వాళ్ళు నార్మల్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తే ఇప్పుడు కాదు, మాట్లాడడానికి అర్థం పర్థం పులివెందుల్లో 6 ఒక కిలోమీటర్ల జ్ఞానం దూరంలో ఉండాలా? లేదు, సెంటర్ లోనే కట్టామనేది ఉంటే అది చెప్పండి మీరు. దానికి మీరు అలా నేను అదే అంటే- చెబుతున్నా. చెప్పండి, చెప్పండి. బుద్ధి జ్ఞానం అనేది ఉండాలా, బుద్ధి జ్ఞానం అనేది ఉండాలా. ఎవరికి దేనికి సార్? దేనికి ఎవరికి? వీళ్ళకి ఈ రెండు ఓట్స్ నేర్చుకొని డిబేట్ లో ఏదో విధంగా మాట్లాడాలని తప్ప వయసు కూడా బ్రహ్మనాయుడు గారు, సంబంధం లేకుండా బ్రహ్మనాయుడు గారు, లేని అబద్ధాలు ప్రజల మీద రుద్దడానికి బ్రహ్మనాయుడు గారు, నెక్స్ట్ ఏమండి, వన్ బై వన్ మాట్లాడదాం, వన్ బై వన్ మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఆగండి, విద్యాసాగర్ గారు. ఒక్క నిమిషం ఏంటండి ఇది? ఏంది ఇది? చేపల మార్కెట్? ఒక్క నిమిషం ఆగండి సార్. ఏం మాట్లాడతాడు ఆయన? మీరు ఓపెన్ చేసింది పులివెందుల్లో. ఏం మాట్లాడతాడు ఆయన? చేపల ఏం మార్కెట్ ఓపెన్ మాట్లాడతాడు చేస్తాడు ఆయన? ఒక్క నిమిషం పులివెందుల్లో. ఆగండి, విద్యాసాగర్ గారు దయచేసి ఏం ఆగండి సార్. మాట్లాడతాడు ఆయన? ఆగండి సార్, ఏం ప్లీజ్. మాట్లాడతాడు ఆయన? శ్రీధర్ రెడ్డి ఇక్కడ గారు, ఒక్క నిమిషం, ఏం వన్ బై వన్ మాట్లాడతాడు మాట్లాడదాం. ఆయన? వన్ బై వన్ మాట్లాడదాం, ఏం ఆగండి, టైం వేస్ట్ మాట్లాడతాడు చేయొద్దు. ఆయన? ఇక్కడ దయచేసి సహకరించండి. ఏం భాస్కర్ గారు, ఇప్పుడు మాట్లాడతాడన్న ఆయన? పులివెందుల